హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్. నేను మన ఛానల్లో రీసెంట్గా పిఎఫ్ పోర్టల్లో కొత్తగా వచ్చిన అప్డేట్ వీడియో ఒకటి చేశాను కదా. మీకు తెలియకుండా యూఏఎన్ క్రియేట్ అయింది వితౌట్ ఎనీ ఆఫర్, ఆర్ అసలు మీకు దానికోసం తెలీదు అనుకుంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ కంపెనీ నుండి మీకు ఆఫర్ వచ్చింది బట్ మీరు సమ్ రీజన్స్ వల్ల జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఎలా డిలీట్ చేయాలో చెప్పాను కదా. ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్ అయితే చేశారు వేరియస్ డౌట్స్తో. సో ఈ వీడియో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని మెంబర్ ఐడీస్కి డీలింక్ ఆప్షన్ రావట్లేదని మెన్షన్ చేశారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, మన పిఎఫ్ అకౌంట్ ఏ కంపెనీతో అయితే యూఏఎన్ క్రియేట్ అయిందో ఆ కంపెనీని ప్రెజెంట్ అయితే మనం డీలింగ్ చేయలేము. డీలింక్ ఆప్షన్ అనేది కనిపించదు. ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో మీరు చూసారంటే ఫస్ట్ కంపెనీకి డీలింక్ ఆప్షన్ రాలేదు, చూసారా. సో ఈ అకౌంట్కి ఈ కంపెనీనే ఫస్ట్ యాడ్ అయింది. సో దీనిని మనం డీలింక్ అయితే చేయలేము. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ అప్డేట్ వస్తే నేను ఇంకో వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. చాలామంది ఇంకేమంటున్నారంటే, ఇన్ కేస్ మీరు పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే డీలింక్ ఆప్షన్ అనేది రాదు అంటున్నారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈ పిఎఫ్ అకౌంట్లో నేను థర్డ్ అకౌంట్కి అమౌంట్ విత్డ్రా చేశాము, బట్ స్టిల్ మనకి డీలింక్ ఆప్షన్ అనేది వస్తుంది, చూసారా. సో అదైతే రాంగ్. మనం విత్డ్రా చేసుకున్నా కూడా ఆప్షన్ అయితే అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మాకు ఎస్క్యూఎల్ ఎర్రర్ అనేది వస్తుంది అంటున్నారు. చూడండి, పిఎఫ్ సైట్ అనేది చాలా వరకు స్లో ఉంటుంది. పైగా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి యూజ్ చేయడం వల్ల సర్వర్ అనేది బాగా స్లో అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఇంకాగ్నిటో మోడ్లో ట్రై చేయండి అండ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ట్రై చేయండి. ఆ టైంలో అయితే ఎవరు ఎక్కువ యూజ్ చేయరు కదా. అండ్ అలానే ఈ పిఎఫ్ సైట్ కొన్నిసార్లు డౌన్ ఉంటుంది ఆర్ సర్వర్ కూడా స్లో ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి ప్లీజ్ వెయిట్ అని వచ్చేసి ఓటీపీస్ కూడా రావు. సో అలాంటి టైంలో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయండి. నాకు కూడా అలాంటి ఇష్యూనే వచ్చింది. నేను చాలాసేపు వెయిట్ చేశాను, బట్ స్టిల్ అలానే ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు ఇలానే ప్లీజ్ వెయిట్ అనేసి వచ్చేసి నెక్స్ట్ ఇలాగ ఎర్రర్ వైల్ జనరేటింగ్ ఓటీపీ అని వచ్చింది. నేను ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నాకైతే వెంటనే ఇప్పుడు ఈసారి ఓటీపీ అనేది జనరేట్ అయింది. సో మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. అలానే నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అయితే ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ థర్డ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, కొన్ని మెంబర్ ఐడీస్కి డీలింక్ ఆప్షన్ వచ్చినా కూడా డీలింగ్ చేయలేకపోతున్నామని అంటున్నారు. ఇలా మనం ఎప్పుడు డీలింగ్ చేయలేమంటే, ఇన్ కేస్ మీరు ఆ మెంబర్ ఐడికి కాంట్రిబ్యూషన్ ఉన్నా ఆర్ మీరు ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నా మీకు డీలింక్ అనేది అవ్వదు. ఇలా మెసేజ్ అయితే మనకు వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఈజ్ అవైలబుల్ అగేన్స్ట్ మెంబర్ ఐడి, డీలింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అనేసి. సో ఈ టైంలో అయితే మీరు డీలింక్ అనేది చేసుకోలేరు. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ మేము డీలింగ్ చేస్తున్నా కూడా పాస్బుక్లో అయితే మాకు ఎంట్రీ కనిపిస్తుంది అంటున్నారు. సో అది అప్డేట్ అవ్వడానికి అయితే మనకు కొంత టైం పడుతుందండి, లైక్ 5 to 6 వర్కింగ్ డేస్ అయితే పట్టొచ్చు. బట్ అక్కడ అవ్వకపోయినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా కంపెనీకి మీరు అప్లై చేయాలన్నా అందరూ చూసేది యూఏఎన్ పోర్టల్లోనే కాబట్టి నో ఇష్యూస్. సో నేను ఆల్మోస్ట్ ఆల్ కామన్ డౌట్స్కి అయితే ఆన్సర్ చేశాను అనుకుంటున్నానండి. సో మీకు ఇంకేమైనా ఈ డౌట్స్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు ఈ వీడియో కింద కమెంట్స్ యాడ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తాలా వ్లాగ్స్ అండ్ రెసిపీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.